2011లో అక్షరాస్యతలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రము? ఏ. కేరళ, బి. మధ్యప్రదేశ్, సి. మహారాష్ట్ర, డి. గోవా. జవాబు ఏ. కేరళ. ఈ కింది వాటిలో ముతక ధాన్యం కానిది ఏది? ఏ. మొక్కజొన్న, బి. వరి, సి. సజ్జ, డి. రాగులు. Your time starts now. Answer is B. వరి. పులిని జాతీయ జంతువుగా ఎప్పుడు ప్రకటించారు? ఏ. 1952, బి. 1972, సి. 1979, డి. 1965. Your time starts now. జవాబు బి. 1972. కోసి ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. బీహార్, బి. పశ్చిమ బెంగాల్, సి. ఒరిస్సా, డి. ఉత్తరప్రదేశ్. Your time starts now. జవాబు ఏ. బీహార్. చర్మం యొక్క బాహ్య పొరను ఏమని పిలుస్తారు? ఏ. ఎపిడెర్మిస్, బి. కణ త్వచం, సి. ఎండోడెర్మ్, డి. ఏది కాదు. Your time starts now. జవాబు ఏ. ఎపిడెర్మిస్. భారత రాజ్యాంగ నిర్మాత పరిణామ క్రమాన్ని 6 దశలుగా పేర్కొన్నవారు? ఏ. కెఎం మున్షి, బి. డిడి బసు, సి. అవస్థి మహేశ్వరి, డి. బిసి రావత్. Your time starts now. జవాబు డి. బిసి రావత్. వ్యక్తిపాలన కంటే చట్టబద్ధమైన పాలనే ఉత్తమమైంది అని పేర్కొన్న రాజనీతి శాస్త్ర పితామహుడు? ఏ. అరిస్టాటిల్, బి. సోక్రటిస్, సి. రూసో, డి. ప్లేటో. Your time starts now. జవాబు ఏ. అరిస్టాటిల్. భారతదేశంలో ప్రజా ప్రయోజనాల వాజ్యం ఆవిర్భావం ఎలా జరిగింది? రాజ్యాంగం ద్వారా, బి. ప్రాథమిక హక్కుల ద్వారా, సి. పార్లమెంట్ చట్టాలతో, డి. న్యాయ వ్యవస్థ విచక్షణతో. Your time starts now. జవాబు డి. న్యాయ వ్యవస్థ విచక్షణతో.